ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం ఎన్నో ఒడిదుడుకులలో మనం చెప్పిన విషయాల్లో దాదాపుగా ఇప్పటివరకు ఒక 10 నెలల నుంచి చెప్పుకుంటున్నాం మనం. దాంట్లో నేను మోర్ దెన్ 90% సక్సెస్ రేట్తోనే చెప్పాను. చాలామంది వచ్చేసి నువ్వు జ్యోతిష్యం చెప్పుకుంటే మంచిది, జాతకాలు మాత్రం చెప్పుకోవాలి, షేర్ మార్కెట్ వైపు రావద్దు. షేర్ మార్కెట్లో కూడా జ్యోతిష్యంలో ఒక అంతర్భాగం ధనస్థానం, లాభస్థానాన్ని, షష్టమ అష్టమ స్థానాన్ని చూసి చెప్పేటువంటి ఒక విద్యా ప్రామాణికమైనటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి నేనేమి షేర్ మార్కెట్లో వెళ్ళట్లా. ఆ షేర్లో ఆ పేర్లను బట్టి, ఆ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి అవి ఎదుగుదల బాగా ఉంది లేదని చెప్పడం నా ఉద్దేశం. తప్ప వాటిలో ఉన్నటువంటి ఉత్పాదకత, అంతర్జాతీయ ప్రమాణంతో ఉన్నటువంటి విషయాలు గమనించుకున్నా దానిని పరిశీలించి నేను విషయం చెప్తే తప్ప షేర్ మార్కెట్ లోపలికి వెళ్ళి ఈ షేరు 170 రూపాయలు 60 పైసలు ఉంది, ఇది 3200 ఉంది, 450 రూపాయలు ఉంది, సిప్లా ఇలా ఉంది అని చెప్పేవాడిని కాదు. ఒక జ్యోతిష్య ప్రధానమైనటువంటి విషయం, ఇగో ఈ నామ ప్రధానంగా ఈ వారంలో ఇటువంటి గ్రహ సంచారం వల్ల ఇటువంటి లాభాలు ఉన్నాయి అని చెప్పగలిగే ఒక పద్ధతి. దాంట్లో 90% నేను సక్సెస్ రేటే సాధించాను, నో డౌట్ అబౌట్ ఇట్. మీకు కావాలంటే మీకు ఎగ్జాంపుల్గా మీరు తీసుకోవచ్చు. 2-3 వారాలు నేను 4 వారాలు ఖచ్చితంగా నేను చెప్పిన దానికి విరుద్ధమైనటువంటి ఫలితాలు వచ్చాయి. దానికి నేను యాక్సెప్టెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వారంలో, గత వారంలో కూడా చెప్పిన విషయాల్లో మోర్ దెన్ 90% సక్సెస్ రేటే సాధించాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంకింగ్ సెక్టార్లు, ఐటీ సెక్టార్లో లాభాలు పొందుకున్నాం. హర్ముజ్ సంధి మనకి తప్పకుండా విడుదలవుతుంది. మన దేశానికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏం లేదన్న విషయం చెప్పాను. క్రూడ్ ఆయిల్ వల్ల మనకి వచ్చేటువంటి నష్టం లేదు. మనకి సరైనటువంటి నిల్వలు, గ్యాస్ కానీ ఇతరత్ర నిల్వలు ఉన్నాయి. కానీ జాగ్రత్తగా వాడడం వల్ల కొంత ఇబ్బంది వచ్చిందనే విషయం వాస్తవం. ఒక్కొక్క యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణం వల్ల హర్ముజ్ నది ఆ సంధి వదిలిపెట్టినా మనకి పెద్దగా ఇప్పుడు ఉపయోగం లేదు. అనేకమైనటువంటి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నవి, ఇవన్నీ సరిచూసుకోవాలి, మళ్ళీ కట్టడాలు చేయాలి. ఇవన్నీ కావడానికి 6 మాసాలు పడుతుంది. అంటే నిర్మాణం కావాలి కదా అక్కడ. అదే యుద్ధం అనేది మనల్ని మనం నాశనం చేసుకునేది. కాబట్టి యుద్ధం వైపు వెళ్ళకూడదు అనేది అన్ని దేశాలకి నేను చెప్పేటువంటి మనవి. సరే, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఏం చేయలేదు. కానీ భారతీయమైనటువంటి పటిష్టమైన ఆర్థిక వనరుల వల్ల మనకు కొంతకాలం నష్టం వచ్చినా మళ్ళీ వెంటనే ఎదుర్కొని నిలబడగలిగే సత్తా ఉన్నటువంటి దేశం నా భారతదేశం మాత్రమే. కాబట్టి అటువంటి విషయాల్లో జ్యోతిష్శాస్త్ర ప్రకారంగా మీ అందరికీ కలిసి వచ్చే, పనికొచ్చే విషయాలు కొన్ని చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను. ఈ విషయాన్ని గమనించుకొని కొంతమంది పాపం మంచి వాళ్ళు నాకు మెసేజ్ పెడుతున్నారు జ్యోతిషం గురించి. కానీ ఒక యుద్ధంలో దిగిన తర్వాత కత్తి పట్టక తప్పదు కదా. కాబట్టి జ్యోతిష అంశాల ద్వారా షేర్ మార్కెట్ సమాచారాన్ని ఇవ్వకపోవడం వల్ల నేను వెనుకడుగు వేసినట్టు అవుతుంది. కష్టమో, నష్టమో, సుఖమో, సంతోషమో మీతో పంచుకునే ప్రయత్నం చేద్దామని ఈ వారం ఏప్రిల్ 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క షేర్ మార్కెట్ సమాచారం. నిఫ్టీ గత వారంలో 24,353తో క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా 78,493తో క్లోజ్ అయింది. మరి ఈ వారంలో ఎంత ఉండవచ్చును అంటే, నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి మ్యాక్సిమం 25,116 వరకు వెళ్తుంది. 25,116 ఇది గుర్తుపెట్టుకోండి. యావరేజ్గా ఉండేది తటస్థమైన స్థితి 24,651లో ముగింపు ఉండే అవకాశం ఉంటుంది. ఇది గ్యారంటీ. ఇక సెన్సెక్స్ విషయంలో 78,901 వరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అక్కడ తటస్థ స్థాయి ఉంటుంది, 78,901. అలాగే హై లెవెల్లో వచ్చేసి 79,193 రీచ్ అవ్వచ్చు. అంటే మళ్ళీ మనకి ఇప్పుడున్నటువంటి సంపాదనతో పాటుగా మరొక 4.5 లక్షల కోట్ల ఆర్థిక అభివృద్ధిని మనం పొందుకునే అవకాశం ఉంది. లేదా మినిమంలో మినిమం 92,000 కోట్లు మనం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఇది క్లారిటీ, గ్యారంటీ. ఇక మనం బ్యాంకింగ్ షేర్లలో ఒక్క బజాజ్, హెచ్ఎస్బిసి తప్ప మిగతా అన్ని కూడా మీకు మంచి లాభాలు ఉన్నాయి. ఎస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ, తర్వాత ఎస్బీఐ కూడా మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం. బ్యాంకింగ్ షేర్ సేఫ్టీగా ఉండే అవకాశం ఉంది, మీరు కొనుగోలు చేయవచ్చు, ఇబ్బంది లేదు. ఇక ఆటో వైపు వచ్చేస్తే హుండాయ్, అశోక్ లేలాండ్ అండ్ టాటా మోటార్స్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, ఈ అన్నీ కూడా మనకి మంచి లాభాలు ఉంటాయి. ఒక్క టాటా మాత్రమే కొంత మనకి తటస్థంగా ఉండే అవకాశం కనబడుతుంది. దాన్ని చూచి తీసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇక ఐటీ వైపు వచ్చేస్తే విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇతరత్ర
షేర్ మార్కెట్లో మీకు మంచి లాభాలు ఐటీ షేర్స్లో వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. బట్ హెచ్సిఎల్ కొద్దిగా టీసీఎస్ మీద కొద్దిగా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. ఒక్కొక్కసారి అది ఒడిదుడుకులు ఉన్న అవకాశం కనపడుతోంది. ఎందుకంటే ఈ మధ్య జరిగినటువంటి టీసీఎస్ జరిగినటువంటి కొంత జిహాదీ వెధవల ప్రయోజనం కూడా కొద్దిగా అప్రయోజనం కూడా కనపడుతోంది. నాసిక్లో జరిగిన సంఘటన దానివల్ల కొంత మచ్చ వచ్చిన విషయం వాస్తవం. కొంతమందికి నెగిటివ్ వచ్చేస్తుందిగా. 100 మంది కొనేవాళ్ళు 10 మంది చిచ్చి అటువంటి సంస్థ కొనొద్దన్నటువంటి భావన ఉంటుందిగా. ఆ విషయంలో కొంత ఆచితూచి వివరించే ప్రయత్నం చేయండి, అంతకన్నా పెద్ద ఏం లేదు. ఇక ఫార్మా వైపు వచ్చేస్తే డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా కూడా అనుకూలంగా ఉంది. అరోబిందో కొద్దిగా నష్టాన్ని చవిచూసే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. ఇక సింహరాశి వారికి, మేషరాశి వారికి, ధనుసు రాశి వారికి, మీనరాశి వారికి ఈ వారంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు అని హెచ్చరికగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు జాగ్రత్త, అందులో పెట్టుబడి పెట్టకండి. ఇక మిగతా రాష్ట్రాల వారు అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చును. ఏదేమైనా ఆర్థికపరమైన భారతదేశ అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవ్వాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలను కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.